కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు అరండలపేట అవగాహన సంస్థలో ఆరోగ్య సభ నిర్వహించారు. మెదడు నరాల సంబంధిత వ్యాధులపై డాక్టర్ లంకా వివేక్ పలు సూచనలు చేశారు. వృద్ధాప్యంలో ఉన్నవారు మెదడు నరాల సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు కల్పించిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ సాయిరాం పాల్గొన్నారు. పేషెంట్ కి డిమెన్షియా ఉంటుంది. మీరు డిమెన్షియా ఉన్న పేషెంట్ ని తీసుకెళ్లి చోట పడుకుని, ఇప్పుడు ఎస్పెషల్లీ హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ ఒక ఏజ్ తర్వాత చాలా కామన్. ఆ ఫ్రాక్చర్ అయ్యి పడుకుని ఉన్నారు అనుకోండి, దాన్ని అనలైజ్ చేయమన్నారు అనుకోండి, వాళ్ళకి పిచ్చెక్కి పోతుంది. మీకు అర్థమైందా? సో సంథింగ్ లైక్ దట్. అలా చేయకూడదు వాళ్ళని. ఇది కొన్ని కారణాలు చెప్తున్నాను నేను. ఒకసారి గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల డెలివరీ మెటబాలిక్ ఎక్కువ శాతం, మీకు అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెలివరీకి ఎక్కువ శాతం ట్రీటబుల్ కారణాలు ఉంటాయి. డెలివరీ అనేది తక్కువ సమయంలో వస్తుంది. అది కూడా అంతే వస్తుంది. మధ్య మరపు ఉండటం, వేరే లోపంలో ఉండటం, స్లోగా వెళ్ళిపోవటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఇలానే సోడియం లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సోడియం లెవెల్స్ తగ్గితే మళ్ళీ డెలివరీలోకి వెళ్తారు. వివేక్, కిమ్స్ శిఖర న్యూరో సైన్సెస్ టీంలో పార్ట్గా ఉన్నాను. ఈ రోజున ఇక్కడ ఫ్లవర్స్ క్లబ్ లో రకరకాల బ్రెయిన్ అండ్ నరాలకి సంబంధించిన కండిషన్స్ గురించి డిస్కస్ చేసాం. వాటి గురించి అవేర్నెస్, ఏమేం చేయొచ్చు ప్రివెన్షన్ కోసం, అలానే వాటిని ట్రీట్ చేయడం కోసం ఏం చేయొచ్చు, అలానే మళ్ళీ ఈ కండిషన్స్ రాకుండా ఉండటం కోసం ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేసాం. వీటన్నిటిలో కల్లా చాలా న్యూరలాజికల్ కండిషన్స్కి కంటే అన్నిటికన్నా ఫాస్ట్గా ట్రీట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలిగిన కండిషన్ ఈ రోజున స్ట్రోక్ అండి. ఆ స్ట్రోక్ గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. స్ట్రోక్ అంటే పక్షవాతం. అది ఎర్లీగా కనుక హాస్పిటల్కి వచ్చి ట్రీట్ చేసుకుంటే పేషెంట్కి పడిపోయిన కాలు చెయ్యి పర్మనెంట్గా పడిపోకుండా మనం కాపాడుకోవచ్చు. 6 గంటల లోపల ట్రీట్ చేస్తే చాలా మంది పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది పేషెంట్స్ 10%, 20% పేషెంట్స్ వరకు 24 గంటల వరకు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మనం వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు. అలానే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఎలైట్ ఇన్ఫ్రా తన నూతన ప్రాజెక్టు స్కై సిటీని ఘనంగా ప్రారంభించింది. ఎలైట్ ఇన్ఫ్రా నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం పేరెంచెర్ల సమీపంలో నిర్వహించిన ఎలైట్ ఇన్ఫ్రా వారి స్కై సిటీ అనే పేరుతో నూతన ప్రాజెక్టు బ్రోచర్ను తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇలా అభివృద్ధి జరగడం సంతోషంగా ఉంది అన్నారు. ఎలైట్ ఇన్ఫ్రా స్కై సిటీ బ్రోచర్ లాంచ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవాల్టి బ్రోచర్ లాంచ్ ని ఇవాళ స్టేజ్ మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, అలాగే మన ఎలైట్ ఇన్ఫ్రా వారి అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేరా అప్రూవల్ కూడా రావాలి. మరి వచ్చిందో లేదో తెలియదు. రేరా అప్రూవల్ ఉండాలి. అదేవిధంగా అన్ని పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. నేను 100% ఇటువంటి ప్రోగ్రామ్స్కి రాను. ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా ఇంతే. 190 మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని మభ్యపెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది చెప్తారు. మనం అమ్మిస్తారు, మనతో అమ్ముకుంటారు. కానీ మనకు ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే మనకి నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది. అందరం ఈ రోజున ఎలైట్ ఇన్ఫ్రా
అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం. కానీ ఇందులో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా 10 మంది ఉన్నాము. అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున దోగుబరు గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం, ఓఆర్ఆర్ ఉన్న ప్రాంతం, అట్లానే 2 హైవేలు నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగుబరు అనే గ్రామం మధ్యలో ఈ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో 40-50 సంవత్సరాల కూడా నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి గుడ్ విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాళ్ళ నుంచో సేవలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని సంస్థల వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ మేము మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి హామీ ఇస్తున్నాము. మేము నామ్స్కి సిఆర్డీఏ నామ్స్కి కానీ రెరా కానీ ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఆయనకు మాట పడకుండా ఆయన కోరుకున్నట్టు విధంగా మేము చేయడానికి అన్ని విధాల శాయశక్తిలో కృషి చేస్తాం. ఆయనకు మాట రానివ్వమని మేము హామీ ఇస్తున్నాం. ఈ స్కై సిటీ అనే ప్రాజెక్టు దోగిపరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వెంచరు సిఆర్డీఏ నామ్స్ కంటే మించి చేస్తున్నాము. ఏంటంటే 60 ఫీట్ రోడ్స్, 40 and 33 ఫీట్ రోడ్స్ కూడా అన్ని సీసీ రోడ్స్ విత్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎంతమందికో ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ కావక్కర్లేదు. ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్ కానీ ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు గుంటూరు నుంచి 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. ఒక 400-600 యార్డ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఎలైట్ ఇన్ఫ్రా కావాలంటే మేమే చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. సోమవారం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే సంవత్సరం కాల వ్యవధిలో జరిగిన హత్యలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల రూరల్ అధ్యక్షుడు తాడిపోయిన శివగోపయ్య, మంగళగిరి మండల అధ్యక్షుడు నాలి వెంకట కృష్ణ, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మొన్న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి 1 నిమిషం మౌనంగా ఉన్నాం అందరూ. ఇది ఇప్పుడు మొన్న జరిగిన విమానాన్ని నిర్వహిస్తూ 1 నిమిషం మౌనంగా. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బుక్లెట్ తయారు చేసి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఈ బుక్లో పొందుపరిచారు. ఈ సంవత్సరం రోజుల్లో ఏమి జరిగింది, ఏమేం చేశారు వాళ్ళు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దౌర్జన్యాల దగ్గర నుంచి వాళ్ళు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు చేశారు, అట్లానే సూపర్ 6 ఎన్ని అమలుపరిచారు, ఇవన్నిట్లు కూడా క్లియర్గా విశదీకరించడం జరిగింది. వాస్తవాలే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రించినటువంటి ఈ రోజున మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీ పరిధిలో వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆ పుస్తకాలన్నింటినీ కూడా వివిధ ప్రాంతాలకి రేపు మండల స్థాయిలో టౌన్ స్థాయిలో రేపు జరిపే కార్యక్రమం కూడా ఉంటుంది. ఏ విధంగా సామాన్య ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎన్ని రకాలుగా మన జనం నష్టపోయాం, ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోయామో అవన్నీ విషయాలు కూడా ఆ పుస్తకాల్లో విశదీకరించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మండలాధ్యక్షులు కానీ, ముఖ్య కార్యకర్తలు కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈ విషయాల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి ఇవాళ జరుగుతున్న విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో జరుగుతున్న ఈ ద్వంద్వ వైఖరిని, ఈ అబద్ధాలని ఎప్పటికప్పుడు మసిపూసి మారేడికాయ చేసే విధానాన్ని అన్ని కూడా మంగళగిరిలోని డిప్యూటీ సీఎం మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ వద్ద సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కు తమకు ప్రమోషన్ ఛానల్ కల్పించి ప్రమోషన్ ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి మేము గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్నామని, సచివాలయంలోని మిగతా హోదాల కల సెక్రటరీలకు పదోన్నతి కల్పించి వారికి వివిధ ప్రదేశాల్లో పోస్టింగ్లు కూడా ఇచ్చారు. కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా మాత్రమే ప్రమోషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ ఛానల్ కల్పించి మాకు న్యాయం చేయాలని కోరారు. ప్రమోషన్ ఛానల్లో ఆ ఫైల్ అనేది కూడా ఏం సార్ దగ్గర అలాగే పెండింగ్ ఉంది సార్ ఇప్పటికి కూడా. ముందుగా మా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరి తరపున కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నందుకు మేమందరం ధన్యవాదాలు చెబుతున్నాం. ఎందుకు ధన్యవాదాలు చెబుతున్నామంటే వచ్చిన సంవత్సరంలోనే ఈ సచివాలయం అనే ఒక ముళ్ళకంప వ్యవస్థని కదిలించడానికి సాహసం చేసి దీన్ని ప్రక్షాళన చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ముందుకొచ్చినందుకు సచివాలయం తరపు నుంచి మాకు అప్పుడు వెంటనే స్పందన రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు మీటింగ్లో మాకు హామీ ఇచ్చారు,
నేను మీ అందరి చేత ఇట్లా వేదిక మీద చప్పట్లు కొట్టించుకోను, మీ అందరికీ న్యాయం చేస్తాను. న్యాయం చేసి మీ అందరి చేత అప్పుడు నేను మంచి అనిపించుకుంటాను. కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని చెప్పారు. మేము అడుగుతుంది ఒకటే, 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 డిపార్ట్మెంట్, 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 డిపార్ట్మెంట్. ఇప్పుడు ఓఎస్డి మధుసూదన్ గారు క్లియర్ గా ఎన్సీ గారిని అడగడం జరిగింది. వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా డిస్సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు, వీరి యొక్క ఫైల్ మూవ్ చేయండి. వాళ్ళేమి పెద్ద పెద్ద పోస్టులు చాలా సార్లు తీసుకెళ్ళాం సార్, చాలాసార్లు తీసుకెళ్ళాము. చాలా మినిస్టర్ సార్స్ అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, అలాగే ఎమ్మెల్యేస్ అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ప్రతి చోట మేము అవకాశం ఉన్న ప్రతి చోట చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలను మేము విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే చాలా కొరత ఉంది సార్. యాక్చువల్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ చాలా కొరత ఉంది. చాలామంది కావాలి, ఇంజనీర్స్ కావాలి అని అడుగుతున్నారు. కానీ మరి కొన్ని అసోసియేషన్స్ వ్యతిరేకత వల్ల, లేకపోతే ఈఎన్సీ గారి మరి ఆలోచన ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు. కానీ సార్ మరి ఎందుకు మా మీద ఇంత చిన్న చూపిస్తున్నారు అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెద్దకాకని మండల పరిధిలోని వెనగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లు డ్రైనేజీ పూడికలు తీశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేలుపుల శ్రావణి కాదర్శి వెంకటేశ్వర్లు వేలుపుల నాగరాజు మాట్లాడుతూ వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలకు ఇక్కడ స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని క్రేన్ సహాయంతో పెద్ద తూములు వేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు గ్రామ అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడానికి కలిసికట్టుగా పనులు చేయడం జరిగిందని వారు తెలిపారు. వేలుపుల నాగరాజు మా కోడల గారు సర్పంచ్, ఆమె ద్వారాగా పనులు నిర్వర్తిస్తున్నాను. నేను ఎంతో కాలంగా ఈ స్కూల్కి వచ్చేవాళ్ళు 1200 మంది పిల్లలు ఉన్నారు. నుంచి ఎక్కువ శాతం ఎస్సీ మైనార్టీ బీసీ మైనార్టీలు అందరూ వస్తారు. వాళ్ళకి చాలా కాలం నుంచి ఇబ్బంది ఉందండి. పోయిన సారే వేద్దాం అనుకున్నాం, కొన్ని అంతరాయాలు ఏర్పడి అప్పుడు వేయలేకపోతున్నాం. ఇప్పుడు పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఈ చిన్న పనులు ఊళ్ళో చేయగలుగుతున్నాము. ఏ చిన్న సమస్య కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు కలుపుకొని మేము పని చేసుకొని ముందుకు సాగిస్తున్నాము. మాకు ఏ ఇబ్బందులు లేవు ఇప్పుడు వరకు. ఊరు మొత్తం మీద చిన్న పనులు ఇసుంటి ఏమన్నా ఉన్నాయంటే ఎక్కడున్నా కానీ మొత్తం చేసేస్తాం. చెరువుకి వెళ్ళే కానీ చెరువుల నుంచి దీనికి గ్రావులు కూడా మేము తెచ్చుకుంటున్నాం. బయట నుంచి కాదు, మా చెరువులో ఇంతవరకు అయితే అసలు తీనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కంపల్సరిగా మేమే పంచాయతీలో మాట్లాడుకొని వాళ్ళకి అండర్స్టాండింగ్ గా ఉండి మొత్తం కలిపి చేసుకుంటున్నాం. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రావణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ తనయుడు ప్రవాస భారతీయులు శరత్ చంద్ర చౌదరి సుజాత దంపతులకు స్వామివారి కళ్యాణ పూజలో పాల్గొన్నారు. అర్చకులు సాకేత్ రామచంద్రాలు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రానికి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి నెలా కూడా స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా భక్తుల కోరిక మేరకు సుదర్శన యాగాది కార్యక్రమాలు, అలాగే స్వామివారికి నిత్యము కూడా అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి శుక్రవారము కూడా స్వామివారి యొక్క మూలమూర్తికి శుక్రవారాభిషేకం ఎంతో అత్యంత వైభవపేతంగా మన దుగ్గిరాల గ్రామంలో జరుపుకోవడం ఎంతో విశేషం. సుమారుగా మనం 2 సంవత్సరాలు పైబడినటువంటి సమయం నుండి కూడా 500 మంది భక్తులతో ప్రతి నెలా కూడా ఈ శ్రవణ నక్షత్ర కళ్యాణం అంగరంగ వైభవంగా మన దుగ్గిరాల్లో జరుపుకోవడం అనేది ఎంతో మహద్భాగ్యంగా మనందరము కూడా భావించాలి. ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అంటే స్వామి యొక్క చల్లని కృపాకటాక్ష వీక్షణాలు భక్తుల యందు ఉండి వారి ఇష్టకామితార్థాలన్నీ కూడా స్వామి నెరవేరుస్తున్నారని మనం ప్రత్యక్షంగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కళ్యాణ వెంకటేశ్వరుడు పేరులోనే ఉంది. కళ్యాణము అంటే శుభాన్ని చేకూర్చే ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా కళ్యాణం అంటే శుభాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మన దుగ్గిరాల కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చాలా వైభవపేతంగా చేసుకుంటున్నాం. ఈరోజు కొంగర జోగేంద్ర ప్రసాద్, నగరాజ్ కుమారి గారుల కుమారుడు శరత్చంద్ర చౌదరి, సుజాత దంపతులచే ఇవాళ కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి తిరుమలలో జరిగినట్టుగా శుక్రవార విశేష అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే శనివారం విశేష అలంకారంతో స్వామివారు ప్రతి శనివారం కూడా అలలాడుతున్నారు. అదేవిధంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా విశేషమైన కార్యక్రమాలు మరెన్నో జరుగుతున్నాయి. ఈ విధంగా భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి దివ్యాశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.